నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు దొండకాయతో పచ్చడి, దొండకాయ కొబ్బరి పచ్చడి అండి. దొండకాయ కొబ్బరి కూర చేస్తాం కదా, దానికన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది దొండకాయ కొబ్బరి పచ్చడి. నేను ఒక కప్పు దొండకాయ ముక్కలకి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అండి, రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను. ముందుగా ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని మిరపకాయలు వేయించి తీసుకుందాం. నేను ఒక కప్పు దొండకాయ ముక్కలకి మన కారానికి సరిపడా 5 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి వేగిపోయి కదా, ఇప్పుడు ఇదే ప్యాన్లో దొండకాయలను కూడా కాస్త ఒక 5 మినిట్స్ అండి, ఎక్కువ మరీ వేయించినట్లుగా కాకుండా ఒక్క నిమిషం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా అని మన దొండకాయ వేపుల్లాగా బాగా డీప్ ఫ్రై లాగా అలా ఉండకూడదు. జస్ట్ ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని చిటికెడు పసుపు కూడా వేసుకుని వేయించేసుకుని సరిపడా ఉప్పు మరీ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే దొండకాయలు కాస్త పుల్లగా ఉంటాయి కదా. అంతే అండి, వేగిపోయినాయి. ఒక్కసారి కొబ్బరి కూడా వేసి వేయించేసుకుంటే అయిపోయినట్లే. దొండకాయ పల్లి పచ్చడి కూడా బాగుంటుంది, దొండకాయ టమోటా పచ్చడి కూడా బాగుంటుంది. ఇలా దొండకాయ కొబ్బరి కూడా మీకు వీలైతే ఈ సీజన్లో పచ్చి చింతకాయలు దొరుకుతాయి కదండి, పచ్చి చింతకాయలు కూడా ఇందులో వేసి మేము చట్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్లో తాలింపు, 1 స్పూన్ ధనియా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, స్పూన్ మినపప్పు, స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సగం తాలింపు పచ్చట్లో వేసి రుబ్బుకోవాలండి. అప్పుడు మీకు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పచ్చడి అందరికీ బాగుంటాయి అన్నమాట. అంటే సగం తాలింపుగా వదిలేసుకోవాలి. సగం తాలింపుని మట్టికి చామదుంపల పులుసు అండి, ఛానల్లో ఉంది చూడండి, చాలా టేస్టీగా ఉండే చామదుంపల పులుసు. ఈ సగం తాలింపుని ఈ పచ్చళ్ళలో వేసుకుని రుబ్బేసుకోవటం అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ చట్నీ. మనకి పెరట్లో ఏ పాదున్న దొండకాయ పాదు అవి ఉంటాయి కదా, దొండపాదులు, అవి ఒక 4-5 దొండకాయలు దొరికితే చిన్న కొబ్బరి ముక్క వేసి అప్పటికప్పుడు చట్నీ చేసేసుకోవచ్చు. చూసారా, సగం పోపు వదిలేసుకుని సగం పోపు చట్నీకి మిక్సీకి వేసేసుకోండి. అంతే అండి, టేస్టీ దొండకాయ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది, పచ్చడి రెడీ అయిపోయింది. ఎప్పుడైనా చేశారండి ఇలాంటి పచ్చడి? లేకపోతే కామెంట్ చేయండి. టేస్ట్ మట్టుకి సూపర్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో చెప్పండి. నమస్తే అండి.